బాలస్వామి వచ్చేసి సారీ బనానపల్లిలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో నిండు గర్భిణీ మహిళ ప్రసవం కోసం చేరింది. అయితే వాళ్ళు ఆ బనానపల్లిలో బ్లడ్ బ్యాంక్ లేక అక్కడ వాళ్ళ మిత్రులు శ్రేయోభిలాషులు అందరితో సంప్రదించగా ఏబీ నెగిటివ్ దొరకని గ్రూపు కావడంతో వాళ్ళంతా ఉదయం నుంచి సెర్చ్ చేసి ఈరోజు దొరకకపోవడంతో సాయంకాలం వరకు ఈరోజు నాకు 4 గంటలకు ఫోన్ చేయడం జరిగింది. అయితే నేను గ్రూప్లలో ఫార్వర్డ్ చేశాను, ఇట్లా ప్రెగ్నెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయింది అని, ఇట్లా బ్లడ్ అవసరం ఉంది, ఏబీ నెగిటివ్ అత్యవసరంగా ఆ మహిళకు రక్తం దొరకక ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది. అయితే ఆ విషయాన్ని గ్రూప్లలో ఫార్వర్డ్ చేయడం జరిగింది. బాలస్వామి అన్న కన్వకాల్వ గ్రామానికి చెందిన బాలస్వామి అన్న ఎలక్ట్రికల్ జాబ్ చేస్తుంటాడు. ఆయన వెంటనే స్పందించి వర్షం పడుతున్నా వర్షం అయిపోయిన తర్వాత నంద్యాల బ్లడ్ బ్యాంకులో ఈరోజు ఏబీ నెగిటివ్ చాలా అరుదుగా దొరికే బ్లడ్ గ్రూపు ఇప్పుడు దాదాపు 5వ 6వ అత్యవసర సమయాలలో రక్తదానం చేయడం చాలా గర్వించదగ్గ విషయం అని, మున్ముందు కూడా అత్యవసరమైన వాళ్ళకు మాత్రమే దొరకని గ్రూపు కాబట్టి అత్యవసరమైన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని, అలాగే బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి గ్రూపులు ఇవ్వద్దు. ఎందుకంటే కనుక ఇస్తే కనుక అది ఉపయోగపడుతుందో లేదో తెలియదు. పేషెంట్కు మనము వారికి అవసరం అంటే కనుక ఇస్తే వాళ్ళకి పేషెంట్ వాళ్ళకు అవసరం పడుతుంది. బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసినప్పుడు అది కొద్ది రోజుల తర్వాత యూజ్ కాదు. కాబట్టి ఇలాంటి ఏబీ నెగిటివ్, ఓ నెగిటివ్, ఏ నెగిటివ్ ఇలాంటి గ్రూపులన్నీ కూడా చాలా మంది బ్లడ్ క్యాంప్ పెట్టినప్పుడు ఇవ్వకుండా ఉండాలనేది నా ఉద్దేశం. అత్యవసరంగా వారికి అవసరం ఉన్నప్పుడు ఇస్తే కనుక పేషెంట్కు ఉపయోగపడుతుంది అనేది చాలా గర్వించదగ్గ విషయం. అలాగే అన్న రక్తదానం చేయడం ఈరోజు చాలా గర్వించదగ్గ విషయం. అసలు పాపం బనానపల్లి నుంచి వాళ్ళు వర్షంలో తడుచుకుంటూ వచ్చారు. అన్నకు మరొకసారి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.